అందరికీ జై భీమ్ అండి. అందరికీ జై భీమ్. వేదికను అలంకరించిన దిగ్గజ యోధులకు, హాల్లో ఉన్న అందరికీ జై భీమ్. కారంచేడు నరమేధానికి 40 ఏళ్ళు పై సదస్సు అనే దానికి ఎందుకు పెట్టాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇదేమీ విజయోత్సవం కాదు. ఎందుకంటే భీమా కౌరేగావ్ లాగా ఇది విజయోత్సవం కాదు. నిజంగా చెప్పాలంటే విషాద దినం మనకి. ఇది బ్లాక్ డే అంటాం, విషాద దినం. కాబట్టి దీని మీద సదస్సు ఏమిటి అనేది కొంతమందికి డౌట్ రావచ్చు, అనుమానం రావచ్చు. కాకపోతే ఆ రోజు జరిగిన ఘోర కలికి మనం ఏం చేయలేం. కానీ ఆ తర్వాత జరిగిన మహోద్యమం ఏదైతే ఉందో ఆ మహోద్యమంలో ఒక సముద్రం పెను తుఫాను మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ దళితులు కలిసి పోరాటం చేసి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలని మెడలు వంచి మనకు రావాల్సిన చాలా వరకు మనం రాబట్టుకోగలిగాము. కాబట్టి ఆ పోరాటంలో ఇవాళ ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఇవాళ నూకతోటి బాబురావు గారు మనతో ఉన్నారు. అలాగే భగత్ సింగ్ గారు ప్రత్యక్ష బాధితురాలు ప్లస్ సాక్షి అయినటువంటి సులోచన గారు, దొడ్డు సులోచన గారు, అట్లాగే హేతువాద లక్ష్మి గారు, వీళ్ళు పోరాట యోధులుగా మనకి ఈ కారంచేడు ఉద్యమంలో మనకి కనిపిస్తూ ఉంటారు. చాలామందికి వీళ్ళు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ 40 ఏళ్ళు ఈ ఉద్యమంలో వీళ్ళు చేసిన పోరాటాలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి, దాని ద్వారా వాళ్ళు సాధించింది ఏంటి అనేది ఈ ప్రపంచానికి తెలియజేయటమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలతో తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.